ఈరోజు ఖచ్చితంగా ఒక మంచి సినిమా కోసం అయితే ఇంటర్వ్యూ కోసం వచ్చాము. ఎందుకంటే జీవితంలో పెళ్లి తర్వాత జీవితంలోనైతే మన తల్లిదండ్రులు మన కళ్ళ ముందు ఒక షష్టి పూర్తి చేయడం అయితే ఖచ్చితంగా ఒక ఆనందదాయకమైన విషయం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఒక షష్టి పూర్తి అనే సినిమా మీద అదే టైటిల్‌తో మెయిన్ ఒక ముఖ్య తారాగణంతో, ఎందుకంటే పెద్ద కాస్టింగ్ అంటే పెద్ద సెలబ్రిటీస్‌తో చేస్తున్న సినిమా. ఇది ఖచ్చితంగా ఈరోజైతే మన ముందు హీరో కమ్ ప్రొడ్యూసర్ అండ్ ఆల్ ఎవ్రీవన్ హాయ్ రూపేష్ గారు. హలో నమస్తే అండి. హాయ్ అండి. ఏంటి సార్ ఇది ఇంత కాంబినేషన్ ఏంటి సార్? ఇంత అంటే సినిమా అంటే మీకు భయం లేదా? సినిమా అంటే భయం. అంటే కాంబినేషన్ సార్ ఇళయరాజా గారు, కీరవాణి గారు, తోటతల్లి గారు. సినిమా అంటే ఇంత ఇష్టమా, అందుకని ఎంత తారాగణం పెట్టారా అని మీరు అడగాలి, కానీ సినిమా అంటే భయమా అని అడుగుతున్నారు. అంటే సినిమాతో ఇష్టం సార్, కానీ ఇప్పుడున్న కమర్షియాలిటీని పట్టుకుంటే బడ్జెట్ ఈజ్ హెవీగా ఉండబోతున్నాయి కదా. కాకపోతే మీరు ఎట్లా దాన్ని బేర్ చేస్తూ ఉన్నారు? సినిమాకి ఆడియన్స్ సినిమా థియేటర్కి రావడానికి బడ్జెట్ కారణం కాదండి, కథ కారణం. అవును, కథ కారణం, అందులో ఉండే టెక్నీషియన్స్ ఎవరున్నారు, తర్వాత తారాగణం ఇవన్నీ వస్తాయి. సో బడ్జెట్ ఈ సెకండరీ ఎప్పుడైనా. అలా నేను కొత్తోడిని ధైర్యం చేశాను, అది కొంచెం రిస్కీ అని అందరూ అనుకుంటున్నారు, నేనైతే అనుకోవట్లా. కానీ బడ్జెట్ అని పక్కన పెట్టేశారండి. ఎప్పుడైనా ఏ సినిమాలు చేస్తే కొన్ని జోనర్స్కి కొన్ని బడ్జెట్స్ అండ్ కొన్ని కథలకి కొన్ని బడ్జెట్స్, అది కాకపోతే చేయొద్దు. ఇది థర్డ్ ఫిలిం అనుకోవచ్చు. కాకపోతే ఈ సినిమాకి ఇళయరాజు గారిని, కీరవాణి గారిని ఎలా ఒప్పించారు? కదే కదా, అంటే మామూలుగా వాళ్ళు చేయడానికి కూడా అంటే టైం ఇంత బిజీ లైఫ్లో వాళ్ళని ఇప్పుడు అతను త్రిబుల్ ఆర్ చేస్తున్నాడు కావచ్చు. ఎవరైనా అందరికీ మంచి కథ ఉంటే అందరూ వర్క్ చేయాలనుకుంటారండి. ఎవరైనా ఎంత పెద్ద బిజీ పర్సన్స్ అయినా కూడా కథ బాగుంది. ఈవెన్ ఎవ్రీ వన్ ఈజ్ వర్కింగ్ ఫర్ ఫిల్మ్ ఇండస్ట్రీ, రైట్? అందరూ ఆయన వర్క్ సినిమా గురించే, ఆయన వర్కే మ్యూజిక్. సో మనం మంచి కథ తీసుకెళ్తున్నప్పుడు మాకు ముందు భయం ఉండేది, బట్ వెళ్ళిన తర్వాత మంచి కథ వచ్చింది, ఇలాంటి కథలు చేస్తే మంచిదే కదా అని ఆయన ఫీల్ అయ్యి ఉంటారు. మాకు ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పలేదు, బట్ మా సినిమా అయితే ఎలాగైనా ఒప్పుకున్నారు. ఈవెన్ రాజేంద్ర ప్రసాద్ గారైనా, తోటతల్లి గారైనా. ఇప్పుడు తోటతల్లి గారు నేషనల్ అవార్డు విన్నారు. దాంతో ఖర్చు మీరు అంటే తను ఎందుకంటే పెద్ద పెద్ద సెట్లే వేసాడు గతంలో కూడా. ఇప్పుడు ఈ సినిమాకి ఎంతవరకు అంటే తను హెల్ప్ అయ్యాడు, బడ్జెట్ రూపంలో ఎలా తగ్గించి చేయగలిగాడు? 100% హెల్ప్ అయ్యాడని అంటానండి. ఎందుకంటే మేము తోటగారు ఈ సినిమాకి ఒక యాంగిల్ ఊహించుకొని, కథను ఊహించుకున్న తర్వాత తోటగారైనా రాజాగారైనా అనుకున్నాము, సరే తోటగారిది ఆర్ట్ వర్క్ కాబట్టి మనం ఏ సీన్స్లలో ఆయన ఎలాంటి ఆర్ట్ వర్క్ ఇస్తాడు, బడ్జెట్ కంట్రోల్లో ఉంటుందో ఉండదో అనేది ప్రశ్న మాకు ఉండేది మొదట్లో. వెళ్ళిన తర్వాత ఆయనే స్వయంగా సినిమా నేను చేస్తాను, నేను పెద్దవాడిని, ఖర్చులు ఎక్కువ అవుతాయని మీరు ఫీల్ అవ్వకండి, మీరు నాకేమో ఇస్తారో మీ ఇష్టం డిసైడ్ అయ్యి మాకు చెప్పండి, అది కాకుండా నేను ఏ వర్క్ చేస్తున్నా అక్కడ మీ బడ్జెట్ చెప్పండి, నేను దాన్ని బట్టే ప్లాన్ చేసుకుంటా అని మాకు చాలా మంచి కంఫర్ట్ ఇచ్చారు. ఈవెన్ సెట్స్ మీరు అన్నారు, సెట్స్ అన్ని పెద్ద పెద్ద సెట్లు వేసారు. మన దాంట్లో కూడా పెద్ద సెట్ అని నేను చెప్పను, ఎందుకంటే నేను పెద్ద చిన్న అని చెప్పడానికి నేను కొత్తోడిని. సో అది మీరు రేపు యూజువల్గా సినిమా థియేటర్లో చూసినప్పుడు దాన్ని వాల్యూ తెలుస్తుంది. బట్ మన దాంట్లో సెట్ ఉంది, సెట్ సాంగ్ ఉంది. ఆల్రెడీ ఒక సాంగ్ వదిలేము మొన్న రీసెంట్గా, అది సెట్ సాంగే. రాజేంద్ర ప్రసాద్ వర్క్ ఎక్స్పీరియన్స్ రాజేంద్ర ప్రసాద్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఫాస్ట్, స్పీడప్, ఫాస్ట్గా పని అయిపోవాలి, పర్ఫెక్షన్తో సహా. అది కూడా అంత పర్ఫెక్ట్గా అంత స్పీడప్లో వర్క్ అవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయనతో నేను ఆయనతో చేయడం నాకు చాలా హ్యాపీ, ఎందుకంటే నేను చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర. సెట్స్లో ఒకలా, బయట ఒకలా ఉంటారు ఆయన. సెట్లో సీన్ స్టార్ట్ అయినప్పుడు నాలాంటి కొత్త వాళ్ళకి ఆయనతో సీన్ చేస్తున్నప్పుడు ఆయన చేసే సీన్స్లో నేను జస్ట్ ఇన్వాల్వ్ అవ్వడమే, నేను పెద్దగా కష్టపడి ఏదో చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో అది ఆ ఈజ్ అండ్ ఆ కంఫర్ట్నెస్, అది ఇట్స్ అ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్. ఇది అంటే ఈ సాంగ్ అంటే షష్టి పూర్తి అనే ఆలోచన ఎవరిది? ఫస్ట్ కథ రాసుకున్న డైరెక్టర్దండి. డైరెక్టర్ గారిది. అంటే మీ ఆలోచనే? నా ఆలోచన ఎందుకు ఉంటుందండి, అంటే మీ ఇప్పుడు ఎందుకంటే 2 సినిమాలు చేశారు, అంటే ఒకటి వెబ్ సిరీస్, ఒకటి సినిమా చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది. ఆ తర్వాత ఇలాంటి కథ అయితేనే ఓకే అనుకున్నప్పుడు, అంటే ఫ్యామిలీ కథలు ఈ మధ్య కాలంలో రావట్లేదు కదా. రావట్లేదు. అంటే అనుకున్న దానికంటే బడ్జెట్ కూడా ఎక్కువైందని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే. బడ్జెట్ ఎక్కువైంది అంటే ఇలాంటి కథలకు బడ్జెట్ లేకుండా మనం కథ చెప్పలేము. ఇట్స్ అ ఫ్యామిలీ డ్రామా, సో మెనీ క్యారెక్టర్స్ ఉంటాయి, కాస్ట్ అండ్ క్రూ పెద్దది. ఫ్యామిలీ డ్రామా అంటే మీకు తెలిసిందే, ఎంతెంత ఎక్కడెక్కడో సీన్స్ ఉంటాయి, దాన్ని ఎక్స్పాండ్ చాలా ప్రొలాంగ్గా చెప్పాల్సి వస్తుంది. అండ్ విజువల్ని బట్టి కూడా, మేము లొకేషన్స్ని బట్టి కూడా మాకు బడ్జెట్ పెరిగింది. బట్ బడ్జెట్ పెరిగిన దానికి పక్కన పెడితే మేము అవుట్పుట్తో వెరీ హ్యాపీ. ఇందులో మీ క్యారెక్టర్ ఏంటండి? అది లాయర్ క్యారెక్టర్ అండి. ఫస్ట్ సినిమాలో పోలీస్ చేశారు, అవును. సెకండ్ సినిమాలో లాయర్ చేశారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ పోలీస్ క్యారెక్టర్. బట్ అది ఇంకా మనం రిలీజ్ చేయలేదు కాబట్టి, ఇది రిలీజ్ అవుతుంది కాబట్టి మొదటి సినిమా ఇదే అని నేను నమ్ముతాను, ఇదే చెప్తాను. అండ్ దీని తర్వాత అది కూడా రిలీజ్ చేస్తాము. బట్ అది ఫుల్ లెంత్ కాప్ ఫిలిం. ఓకే, అవును. ఇందులో ఒక లాయర్, ఫుల్ లెంత్ లాయర్ ఉంటుంది. లాయరే, మై క్యారెక్టర్ ఇస్ లాయర్ క్యారెక్టర్. బట్ ఆ స్క్రీన్ ప్లే పరంగా చూస్తే లాట్ ఆఫ్ సీన్స్, సో అన్ని బ్రేక్స్లో ఉంటుంది.
తల్లిదండ్రులతో సీన్స్, హీరోయిన్తో సీన్స్, ఆ కోర్ట్ సీన్స్ కొన్ని అలా. సో బ్రేక్ అయ్యి ఉంటుంది. రియల్ లైఫ్లో ఏమయ్యేవాళ్ళు హీరో కాకపోతే? లాయరా, పోలీసా? లాయర్ అయ్యి ఉండండి. లాయరే బాగా ఇష్టం. అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు, ఇప్పుడు మీరు 2 సినిమాలు చేశారు, ఇది బడ్జెట్తో కూడుకున్న క్రియేటివిటీ ఖచ్చితంగా, ఎందుకంటే రోజు డబ్బులు పోతూనే ఉంటాయి. మీరేమో ఇంత కాంబినేషన్ పెట్టి, అంటే ఖచ్చితంగా రిస్క్ అనుకోవచ్చు, బట్ కథ కూడా డిమాండ్ చేసింది అనుకోవచ్చు. కానీ ఇది క్రియేటివిటీ ఏంటంటే మనీతో కూడుకున్న క్రియేటివిటీ. దాన్ని మీరు ఎలా బ్యాలెన్స్ మనం చేస్తున్నారు? ఇష్టమైన దాన్ని ఇంకా మనం బ్యాలెన్స్ చేద్దామా చేయొద్దా అనే ఆలోచన ఉండవండి. మనకు ఒకటి ఇష్టం అంటే అది ఇంక చేయడమే. ఎవరైనా కూడా సరే ధైర్యం చేయరేమో అందరూ, నేను ధైర్యం చేశాను. నాకు ఇంట్లో తల్లిదండ్రులు సహకరించారు, అది చాలా అదృష్టవంతుణ్ణి. అండ్ దేవుడి దయ వల్ల నాకు మంచి కథ వచ్చింది, మంచి టెక్నీషియన్స్ వచ్చారు. ప్రతి దానికి ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్పుకుంటాను. కానీ నచ్చిన దాన్ని మనము పోర్ట్రే చేసే దగ్గర కాంప్రమైజ్ అవ్వద్దు అనేది నాకు రియల్ క్యారెక్టర్. ఈ సినిమా ద్వారా ఏం నేర్చుకున్నారు షష్టిపూర్తి ద్వారా? షష్టిపూర్తి ద్వారా Experience. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే అది పక్కన పెడితే, ఫస్ట్ నేను ఈ సినిమా ద్వారా ఏం చెప్పదలుచుకుంటున్నాను అనేది మీరు అడగండి. ఎందుకంటే నాకు నచ్చింది కాబట్టి, నేను మొదట్లో నాకు కథ చెప్పగానే నాకు నచ్చింది కాబట్టి, కొంత లాంగ్ జర్నీ అయినా కూడా ఫైనల్గా నేను స్టార్ట్ చేశాను, ఫినిష్ చేశాను, రిలీజ్కి వచ్చేసాము. బట్ జనాలు దీని గురించి ఏం ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే, ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి తెలియాలి వాట్ ఈస్ ది ఎమోషన్. ఇప్పుడు షష్టిపూర్తి అనేది చాలా వరకు తగ్గిపోయింది తెలుగు ప్రజలలో. ఎందుకంటే ఎవరి బిజీ లైఫ్ వాళ్ళు ఉంటున్నారు, అంటే కొందరు ఫారెన్ కంట్రీస్లో ఉండి పేరెంట్స్ ఇక్కడ ఉండడం వల్ల. దీని ద్వారా అంటే ఏమన్నా మార్పు వస్తుందనా? అవేర్నెస్ 100% వస్తుందని నమ్ముతున్నాను. బికాజ్ మీరు చెప్పిన కరెక్ట్ పాయింట్ చెప్పారు. అందరూ దూరంగా ఉంటున్నారు, టైం ఇద్దామనుకున్నా ఇవ్వలేని పరిస్థితి. ఇంకోటి ఏంటంటే మన అదృష్టం కూడా ఉండాలండి. ఆ 60 వచ్చేంత వరకు తల్లిదండ్రులు అంతే హెల్దీగా ఉండడం, మనతో ఉండడం, అసలు వాళ్ళు ఉండరా చాలా అది అదృష్టం. అది అంటే ఉన్నారు అంటే మనం చెయ్యాలి అనే కాన్సెప్ట్ ఉంది. అంటే ఎంత ఎపిసోడ్ ఉంటుంది ఇది? క్లైమాక్స్లో 20 minutes అదే ఎపిసోడా? ఏదండి ఇది షష్టిపూర్తి గురించి? అలా మీరు సినిమా థియేటర్లో చూడాలి సార్. అంటే మామూలుగా అంటే ఎప్పటి వరకు వెయిట్ చేయొచ్చు అనేది సినిమాలో ఉంటుంది కదా? వెయిట్ చేసేది 100%. మీరు పోస్టర్ చూస్తున్నప్పుడు మీకు అర్థమైపోవాలి దిస్ ఈజ్ ద షష్టిపూర్తి అని ఫైనల్ ఏముంటుంది అనేది అయితే మీకు తెలిసిపోయింది. సో దాన్ని బ్రేక్ చేసి ఈ సినారియో ఎంతవరకు ఉంటుంది, క్లైమాక్స్లో ఇంతవరకు దీన్ని ఎంగేజ్ చేస్తాం, సినిమా అంతా ఎంగేజ్ ఉంటుంది. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ కొడుకుగా చేశారు. రాజేంద్ర ప్రసాద్ అంటే ఆయన ముందు, ఎందుకంటే టైమింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ టైమింగ్ని మీరు ఎలా అందుకున్నారు? అదే అంటున్నా, ఆయనతో నాకు ఆ ఈజీ ఎందుకు ఉంది అంటే, అంత పెద్దవాళ్ళతో మనం ముందు స్టార్ట్ అవ్వనంత వరకు మనకు లోపల ఏదో చిన్న హెజిటేషను, భయం ఉంటుంది, ఎలా మ్యాచ్ చేస్తాం అనే దాని మీద. కానీ ఆయనతో సీన్స్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఇన్వాల్వ్ అయిపోతాం. మనం ఇన్వాల్వ్ అవ్వకముందే సార్ ఇన్వాల్వ్ చేసేసుకుంటారు. అంత ఫాస్ట్ ఉంటుంది. సో అది మంచిది యాక్చువల్లీ. మన ఎవరైనా సీనియర్స్తో వర్క్ చేయడం, నేను యాక్చువల్లీ అందరు సీనియర్స్. ఇప్పుడు చెప్పుకోవాలనుకుంటే ఈ సినిమాకి టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరు సీనియర్సే. సో అది స్టార్టింగ్లో భయం ఉండేది ఎలా మేనేజ్ చేస్తాం అనేది. కానీ అది డే 1 డే 2కే వెళ్ళిపోయింది. ఎందుకంటే సీనియర్స్తో వర్క్ చేస్తే మనకంటూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోడవుతుంది, మనం వాళ్ళ దగ్గర చాలా నేర్చుకుంటాము. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా ఈజీ అయిపోతుంది పని. కొత్త వాళ్ళతో మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం అనుకోండి, 10 రోజుల పని 20 రోజులు అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఇంకా ప్రొడక్షన్ వాల్యూ పెరుగుతుంది. ఇప్పుడు మనం పెట్టింది కనిపిస్తుంది, అలాంటప్పుడు మనం ఎంత పెట్టినా కనపడదు సినిమాలో. సో ఇక్కడ బడ్జెట్ పెరిగినా యూ కెన్ వాచ్, కనిపిస్తుంది. ఇళయరాజు గారు ఛాన్స్ ఎవరిది అంటే చాయిస్ మామూలుగా మీద డైరెక్టర్ గారు? ఇద్దరిదే. ఇద్దరు ఏ చాయిస్ అన్నా ఇద్దరిదే. ఆబ్వియస్లీ నాకు థాట్ వచ్చినా ఆయనకు వచ్చినా మేమిద్దరం కూర్చొని డిసైడ్ చేసుకొని వెళ్ళడమే. అంత లెజెండ్ ఉండగా మళ్ళీ కీరవాణి గారితో పాడించారు. అది అంటే ఎవరు ఆ సిచ్యువేషన్ మీరు సాంగ్ విన్నారు. ఇప్పటికి సాంగ్ ఆల్రెడీ వదిలేసాం మొదట్లోనే కాబట్టి మీరు సాంగ్ విన్నారు. బట్ ఆ సాంగ్ ఆ సిచ్యువేషన్కి అండ్ ఆ సిచ్యువేషన్లో లిరిక్స్ మీరు ఇప్పటికి విన్నారు. కానీ సినిమా సినారియోలో ఫ్లోలో చూసినప్పుడు మీకు అది ఇంకా డీప్గా తెలుస్తుంది. వై కీరవాణి గారు ఎందుకు ఎంచుకున్నారు అండ్ ఎందుకు ఇలాంటి ఆ లిరిక్స్కి అర్థం ఏంటి అని. బిఫోర్ సిచ్యువేషన్ బట్టి సినిమాలో బిఫోర్ సీన్ అంటే హోల్ సినారియో చూస్తేనే మీకు అది ప్రాపర్గా యూ కెన్ గ్రాబ్ ఇట్. ఆయన అంటే వినగానే ఒప్పేసుకున్నాడా పాడుతున్నాను? ఇంకేమైనా ట్రై చేశారా మామూలుగా వేరే? మేము ఎవరైతే అనుకున్నామో అండి వాళ్ళు 100% ఫస్ట్ అనుకున్నామో అక్కడికి వెళ్ళడం జరిగింది, వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఫస్ట్ ఆప్షనే. కానీ మళ్ళీ వాళ్ళు ఒకరు నో అని చెప్పిన తర్వాత మేము సెకండ్ పర్సన్ దగ్గరికి వెళ్ళామనేది అయితే జరగలే. ఎన్ని రోజులు చేశారు షూటింగ్? ఆల్మోస్ట్ 70-71 డేస్ చేసాం. చాలా పెద్ద సినిమా. షీట్స్ కలుపుకుంటే ఇంకా ఎక్కువ ఉంటాయి, బట్ డేస్ పరంగా అయితే 70-71 డేస్ చేసాం. సార్ బిజినెస్ పరంగా ఏం ప్రాబ్లం అనిపించట్లేదా? ఏం లేదండి, హ్యాపీ. ఏం లేదు, హ్యాపీ. అంటే రిలీజ్ కావచ్చు ఇంకేమైనా? ఏమి ఇబ్బంది లేదు. ఓకే. అంటే 30th వస్తున్నారు, కాంపిటీషన్ సినిమాలు కూడా ఉంటున్నాయి.
కాంపిటీషన్ అంటే నేను అంటే మామూలుగా- సార్ మీరు నన్ను ఇలా భయపెడితే కాంపిటీషన్ భయపెడితే ఎలా సార్ ఇప్పుడు భయపడట్లేదు. రాంగ్ సార్. నేను కొత్తగా వచ్చే ఇప్పుడు ఒక పిల్లోడు పుట్టాడు ఆడు కాళ్ళు పెట్టక ముందే ఆడు కాంపిటీషన్ అంటే సినిమా ఇస్ డిఫరెంట్, మార్నింగ్ షోకి ఇమ్మీడియట్లీ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి. ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తున్నావు, ఒకవేళ రేంజ్ రోవర్లో వెళ్తారు, నా దగ్గర చిన్న బైక్ ఉంది, ఏదో యమహానో ఏదో బైక్ ఉంది, ఆయన అదే రోడ్డు మీద వెళ్తాడు, నేను అదే రోడ్డు మీద వెళ్తాను. ఇప్పుడు దీన్ని కాంపిటీషన్ అంటారా మీరు? ఎవరి దారి వాళ్ళ ఎలా కాంపిటీషన్ సార్? ఎవరి మీరు దారి అలాంటి వాళ్ళది. మాటలు చెప్పి నా కాంట్రవర్సీలు నన్ను ఇబ్బంది పెట్టకండి. చాలా ఏం లేదు సార్. ఎలాంటి రోల్ అంటే ఇష్టం మీకు తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో? ఎలాంటి రోల్ చేస్తే మీకు యాప్ట్ ఈ 3 సినిమాల ద్వారా ఎక్స్పీరియన్స్? అది జనాలు చెప్పాలి సార్, జనాలు చెప్పాలి. మీరు సాంగ్స్, మీరు పాత సినిమా గురించి కూడా కొంత చూశారు, మీరు మీకు తెలిసి ఉంది దాని గురించి. సో అది మీరు చెప్పాలి. 22 సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఈ సినిమా అయిన 3 నెలలకి ఖచ్చితంగా. 100%. అది అందులో పోలీస్ కాపు కాబట్టి, లాయర్ తర్వాత పోలీస్ వస్తున్నాడు. అలానే ఏం లేదు, లాయర్ తర్వాత పోలీస్ కాదు, పోలీస్ తర్వాత కూడా లాయర్ రావచ్చు. అది సిచ్యువేషన్ డిమాండ్. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాడు ముందు వెళ్తాడు, వెనకాల లాయర్ వెళ్తాడు. కోర్టుకి వెళ్తే లాయర్ ముందు వెళ్తాడు, తర్వాత పోలీసు వాడు వెళ్తాడు. సో అది దానికి సింక్ లేదు. అప్పుడు బిఆర్ఆర్ గారి వల్ల ఇంట్రెస్ట్ ఉండే మీరు ఇండస్ట్రీలోకి వచ్చారని చెప్పి టాక్. అలా ఏం లేదండి, బట్ ఆయన సపోర్ట్ చేశారు. అవునండి. ఆయన ఉన్నంత వరకు సపోర్ట్ చేశారు కాబట్టి పట్ 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 ధైర్యంగా ఫాస్ట్గా దిగడం జరిగింది. బట్ నాకు రావాలని కోరిక ముందు నుంచి ఉంది. దానికి ఆయన ఒక పుష్ చేసి ఆయన సపోర్ట్ చేసి ఆయన లేని లోటు కనిపిస్తుంది. 100% అండి. ఆయన ఉండుంటే ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు గ్యాప్ వచ్చేది కదా. ఇప్పటికి 4 సినిమాలు వచ్చేసి. చివరిగా షష్టి పూర్తి అంటే ఈ ప్రతి తల్లిదండ్రులు చూడాలా, ప్రతి అబ్బాయి అంటే ఇంట్లో వాళ్ళు చూడాలా? అందరు చూడాలండి, అందరు చూడాలి. ఎందుకంటే తల్లిదండ్రులు చూస్తే వాళ్ళు జరిగిన ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవుతారు, వాళ్ళకి రికలెక్షన్ ఉంటుంది. అరే అవును, మనం వాళ్ళు తల్లిదండ్రులు ప్రేమించుకున్న రోజులు ఉంటాయి, తల్లిదండ్రులు బాధపడ్డ రోజులు, మంచి రోజులు, ఇబ్బందికరమైన రోజులు అన్నీ ఉంటాయి. దే విల్ ఫీల్ లైక్ మన లైఫ్కి కనెక్టెడ్ ఉంది అని దే విల్ ఫీల్. యూత్ ఇలా ఉంటుందా అంటే తల్లిదండ్రులు ఇలా చూసుకోవాలా, తల్లిదండ్రుల విలువలు ఇలా ఉంటాయా, మనం అంత మంచిగా ప్రేమించాలా, మనం తల్లిదండ్రులు మనం ప్రేమిస్తారు, ప్రేమించాలి అనే థాట్ పుడుతుంది అని నా కోరిక. ఇళయరాజా గారి గురించి ఏం చెప్తారు? ఇళయరాజా గారి గురించి వర్క్ డెడికేషన్, ఫోకస్డ్ వర్క్. అంటే మనం చెప్పే అంత కాదు, బట్ మీరు ఈ సినిమా ద్వారా ఎక్స్పీరియన్స్ అంత వరకు. ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను అసలే చెప్పేవారు కాదు, ఇంకా నేను బట్ 100% అదే నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పదలుచుకుంటున్నాను. అదేంటి అంటే 100% ఫోకస్. ఏమనుకున్నామో అది చెయ్యాలి. ఓకే. రికార్డింగ్ అంతా చెన్నైలో తనే చేశారు. తనే చేశాను. ఇంకేమన్నా ఇన్పుట్స్ ఇచ్చాడా స్టోరీలో? ఏమన్నా తను ఏమన్నా స్టోరీ ఇన్పుట్స్ ముందు స్టార్టింగ్ కథ చెప్పినప్పుడే బేసిక్గా మనం ఆయనతో సిట్టింగ్ అయినప్పుడు సాంగ్స్ సిచ్యువేషన్ బేసిక్గా ఎవరైనా మనం ఏ మ్యూజిక్ డైరెక్టర్తో వర్క్ చేయడం స్టార్ట్ చేసిన ఫస్ట్ ఒప్పుకున్న తర్వాత సెకండ్ సిట్టింగ్లో ఏం జరుగుతుంది అంటే సాంగ్ సిచ్యువేషన్స్ ఇవి ఇలాంటివి అని చెప్పారు డైరెక్టర్ గారు. సాంగ్స్ పక్కన పెట్టు, అవును సినిమా సాంగ్స్ తీసి సినిమా సిచ్యువేషన్స్ సినిమా చెప్పన్నాడు. ఓకే. సినిమా గురించి ఏంది అది చెప్పు కదా, నేను సాంగ్ రీప్లేస్మెంట్ నేను డిసైడ్ చేస్తాను అన్నారు. కానీ ఆయన విన్నారు. తర్వాత ఆయన మేము అనుకున్న ప్లేస్మెంట్సే ఉన్నాయి, మేము అనుకున్నట్టే తీసాం, అనుకున్నట్టే తీసుకెళ్ళాం, అనుకున్నట్టే ఆయన ఆర్ఆర్కి ముందు చూసారు, మేము కలిసే చూసాం. చూసేటప్పుడే ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీ హీరోయిన్తో కెమిస్ట్రీ అంటే మనకి ఇప్పుడు ఒక డైరెక్టర్, ఒక రైటర్ అనేప్పుడు ఒక కథ రాసిన తర్వాత దానికి న్యాయం ఎంతవరకు 100% న్యాయం చేయాలని నేను కష్టపడతా. ఆవిడ కూడా అంతే కష్టపడింది. మేము ఇద్దరం మా కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది అని నేను నమ్ముతున్నాను. అంటే రెయిన్ సాంగ్స్ కూడా పెట్టారు ఇందులో. అవును. అంటే నేనైతే ఎలా నమ్ముతున్నాను అంటే అండి, మళ్ళీ రిపీటెడ్గా ఈ కాంబినేషన్ వేరే ప్రొడ్యూసర్స్ ఊహిస్తారని నేను అనుకుంటున్నాను. ఆకాంక్ష సింగ్తో మా కాంబినేషన్. వేరే హీరోయిన్కి ఎవరైనా అనుకున్నారా, లేదంటే ఫస్ట్ ఆకాంక్ష? ఫస్ట్. ఇంకెవరిని మీరు చూజ్ చేసుకోలేదు? మీ మదర్ సేమ్ ఫస్ట్ అండి. వర్కింగ్, తను చాలా సినిమాలు చేశారు కదా వాళ్ళు, ఇంకా సీనియర్స్. అవును, వాళ్ళు చాలా సినిమాలు చేశారు. ఈ మధ్య అర్చన గారు తెలుగులో అసలు చేయలేదు, కనిపించలేదు, చాలా కాలమైంది. ఆమె చూజీగానే చేస్తారు, చాలా రేరుగా, చాలా తక్కువ సినిమాలు అండ్ నచ్చినవి తప్ప. బట్ మాకు చాలా ప్లస్ అయింది బై గాడ్స్ గ్రేస్. ఫస్ట్ టైటిల్ చెప్పగానే, లేదంటే వేరే టైటిల్ ఉండుంటే కొత్త వాళ్ళు టైటిల్, ఇది కొత్త వాళ్ళు డిలీట్. వేరే టైటిల్ అనుకున్నారా ఫస్ట్? ఇదేమన్నా స్టార్టింగ్ స్క్రిప్ట్ డే వన్ ఇదే, మనకు స్టార్టింగ్ నుంచి ఇదే. నేను మీకు చెప్తుంది ఏంటంటే మాకు ప్లస్ అయింది. అది ప్లస్ ఎలా అయింది అంటే ఆ టైటిల్ లేకుండా, లేకపోతే సరే మన షష్టిపూర్తి పక్కన పెట్టేసి వేరే ఏ కథ గురించి అయినా కొత్త ప్రొడ్యూసరు, కొత్త హీరో, కొత్త డైరెక్టరు ఒక కథ అనుకుంటున్నారు, కథ సినిమా పేరు ఇది, ఆ కథ అంటే తర్వాత చూద్దాంలే, మాట్లాడదాంలే అంటారు మ్యాక్సిమం. ఎందుకంటే రిస్క్ చేయరు, ఎవరైనా చేయరు. కొత్త హీరో, కొత్త ప్రొడ్యూసర్ వచ్చిన తర్వాత వాళ్ళతో వర్కింగ్ ఎలా ఉంటుంది. బట్ మనకి ఫస్ట్ చెప్పడమే షష్టిపూర్తి టైటిల్ అండి. ప్రొడ్యూసర్ కొత్తాడు, డైరెక్టర్ కొత్తాడు, హీరో కొత్తాడు, మీరు అనుకుంటున్నామంటే
అక్కడ పాజిటివ్నెస్ స్టార్ట్ అయింది. ఆ పాజిటివ్నెస్ స్టిల్ సినిమా పరంగా మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా ఇందులో? అలా విడదీస్తే ఎట్లా అండి? మమ్మీ డాడీ ఉంటేనే మనం కదా. మనం కరెక్టే, మీరు లాజిక్గా కాదు, మామూలుగా ఇప్పుడు ఎవరో ఒకరు కొంచెం ఇష్టం ఎక్కువ ఉంటుంది కదా. అయితే రాజేంద్ర ప్రసాద్తో ఎక్కువ సీన్స్ ఉన్నాయా, మమ్మీతో సీన్స్ ఉన్నాయా? సిమిలర్గా ఉంటాయి. అంత కాంబినేషన్ కాంబినేషన్లోనే సిమిలర్గానే ఉంటాయి. ఎక్కువ మా ముగ్గురు సీన్స్ ఉంటాయి కాంబినేషన్. ఈ సినిమా ఎందుకు చూడాలి సార్ అంటే మామూలుగా యూత్కి ఇప్పుడు షష్టి పూర్తి 60 ఏళ్ళది, మనకి ఎందుకు లే అంటే ఏంటి? అదే అండి, ఇప్పుడు యూత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్ అవుతున్నారు. ఇప్పుడు యూఎస్లో ఉండేవాళ్ళు ఉన్నారు, మన సినిమా ఇప్పుడు యూఎస్లో రిలీజ్ చేస్తాం అనుకోండి, అక్కడ వాళ్ళు 100% వాళ్ళు చూస్తే వాళ్ళు ఫీల్ అవుతారు. దే విల్ మిస్, అంటే తల్లిదండ్రులు మిస్ అవుతారు. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే ఒక వీడియో కాల్, లేకపోతే కుదిరితే మళ్ళీ హైదరాబాద్కి 2-3 ఇయర్స్కి వచ్చే వాళ్ళు, ఒక సంవత్సరానికి ఒకసారో 6 నెలలకు ఒకసారో వచ్చే ప్రయత్నం చేస్తారని నేను నమ్ముతాను. ఎందుకంటే శతమానం భవతి ఇలాగే ఆ యుఎస్ కాంట్రో అలాగే పేరెంట్స్ మీద స్టోరీ రన్ అయింది కాబట్టి ఖచ్చితంగా వర్కౌట్ అయింది. మీ సినిమా కూడా ఖచ్చితంగా వర్కౌట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా ఈ ఇళయరాజా గురించి చెప్పారు, మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పారు, మీ ప్రొడ్యూసింగ్ ఏంటి? మీ ప్రొడ్యూసర్ గురించి నేనే ప్రొడ్యూసర్. మీరే ప్రొడ్యూసర్ సార్, ఇంట్లో వాళ్ళు ఉంటారు, ఇంకా వాళ్ళ ఇబ్బంది ఏం లేదండి. ఎందుకంటే నా గోల్ ఏంది అనేది ఇంట్లో చాలా మంచిగా, చాలా గట్టిగా తెలుసు. అండ్ దే ఆర్ వెరీ సపోర్టివ్. అండ్ ఐఎమ్ బ్లెస్డ్ యాక్చువల్లీ. నాకు అలాంటి తల్లిదండ్రులు ఉండడం, నేను ఏ పని చేద్దాం అనుకుంటున్నానో దానికి రూపాయి ఎక్కువ ఖర్చు అయినా కూడా వాళ్ళు ఎప్పుడు ఏ అడ్డంకులు పెట్టకుండా, అంతే నేను ప్రేమించిన దానికన్నా ఇంకెక్కువగా నేను ఇష్టపడిన దానికి వాళ్ళు అంతే ప్రేమించి నాకు సపోర్ట్ చేస్తారు. ఐఎమ్ వెరీ బ్లెస్డ్. అండ్ ఈ ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోదలుచుకున్నాను. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేయకపోతే నేను ఇలాంటి సినిమాలు వాళ్ళ షష్టి పూర్తి ఎప్పుడు సార్? ఇంకెన్ని సంవత్సరాలు ఉందా? అంటే అదృష్టం కూడా రావాలి కదా. వయసు అయితే పెరిగిపోయింది నాన్నగారికి, దాటింది. ఓకే, అదృష్టం కూడా రావాలి కదా మనం చేసేది అని చెప్పేసి. ఇంకేంటి సార్ ఫ్యూచర్లో ఏం సినిమా మామూలుగా ఏమనుకుంటున్నారు? మంచి కథ ఉంటే అదే అంటే మీకు ఒక రోల్ ఉంటుంది కదా ఇన్స్పైరింగ్. టాలీవుడ్లో ఎవరు ఇష్టం హీరోగా? మీరు ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ అవుతున్నారు. అందరు హీరోలు ఇష్టం. అంత లాజిక్ కదా, ఎవరో ఒకరు ఉంటారు ఫ్యాన్స్. పర్టికులర్గా అందరి దగ్గర అన్నీ నేర్చుకుంటాం సార్. అందరూ చిరంజీవి గారు ఉన్నారు, కళ్యాణ్ సార్ ఉన్నారు, అందరి దగ్గర అంటే మనం ఇండస్ట్రీకి రాకముందు కూడా ఈ ఫలాని హీరోలా కొంచెం చేస్తే బాగుంటుంది. ఇలా సినిమాలో మనం చిన్నప్పటి నుంచి అందరు చూస్తాము, ఏ సినిమా చూస్తే ఆ సినిమాలో ఆ హీరో నచ్చుతాడు. పర్సనల్గా ఫ్యాన్ అయితే చాలా మంది హీరోస్కి ఫ్యాన్ నేను. అంటే చాలా మంది ఎన్టీఆర్ ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళు చెప్తుంటారు, ఎన్టీఆర్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ అలా. మీకు ఏమన్నా పర్టికులర్గా నేను వన్ సైడ్ ఏం లేదు, అందరు ఆల్ సైడ్ ఏం లేదు. టాలీవుడ్కి ఫ్యాన్స్ మీరు? సినిమాకి ఫ్యాన్, నాట్ ఈవెన్ టాలీవుడ్ అండ్ హాలీవుడ్, బాలీవుడ్, ఏదైనా సినిమా బాగుండాలి. పాన్ ఇండియా సినిమాకి అన్ని సినిమాలండి. కథ ఖచ్చితంగా కథ. అంటే ఎలాంటి కథలు? మళ్ళీ ఫ్యామిలీ కథలు ఎంచుకుంటున్నారా లేకపోతే భవిష్యత్తులో? అది మనం లిమిటెడ్. మీకేమో యాక్షన్ ఇష్టమో, సడన్ గా చూస్తేనేమో ఇది వచ్చేసింది. అది అప్పుడు ఉండే స్టార్టింగ్ లో, అది మీరు నాకు ముందు మనకు పరిచయం ఉంది కాబట్టి మీకు అది తెలుసు. అందుకే ఆ మైండ్ ఎందుకు మారింది అంటే ఈ నెరేషన్ తీసుకున్నప్పుడు మారిపోయింది. ఫ్యామిలీ కథ తర్వాత ఎన్నో నెరేషన్స్ తీసుకున్నాను. ప్రతి కథలో ఏ ఇంపార్టెన్స్ ఉంది, ఆ ఇంపార్టెన్స్ సొసైటీకి అవసరమా, అలా థాట్ ప్రాసెస్ మొదలైంది కొంచెం నాకు పర్సనల్గా. ఇప్పుడు ఎందుకంటే కామెడీ కూడా చేయండి భవిష్యత్తులో ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు చాలా కామెడీ సినిమాలు రావట్లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ సినిమాలు చేయాలి. ఇదండి ఈరోజు జరిగింది. ఎందుకంటే షష్టి పూర్తి ఖచ్చితంగా మీ నియరెస్ట్ థియేటర్లో అయితే వెళ్ళి చూడండి. ఖచ్చితంగా 30వ తారీఖు రిలీజ్ అవుతుంది. రూపేష్ గారికి ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ అవసరం, మీ కామెంట్స్ అవసరం. ఖచ్చితంగా ఆయన మరిన్ని చిత్రాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.